వరి, గోధుమ వంటి పంటల వ్యర్థాలు ఎందుకు పనికిరావని రైతులు కాల్చేస్తుంటారు. కానీ ఒక రైతు మాత్రం పంటల వ్యర్థాలు తదుపరి పంటకు ప్రయోజనం చేకూరుస్తాయని గ్రహించారు. బీహార్లోని నలంద జిల్లా కుకుర్బర్గ్ గ్రామానికి చెందిన విజయేంద్ర చౌదరి కుటుంబానికి వ్యవసాయమే జీవనాధారం. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చుకోవాలనుకున్న విజయేంద్ర 2016లో ప్రభుత్వానికి చెందిన జీవికా గ్రూప్లో చేరి ఆర్థిక సాయాన్ని పొందారు. అనంతరం జీరో టిల్లేజ్ టెక్నిక్తో బంగాళాదుంపల సాగును ప్రారంభించారు. పొలాన్ని దున్నకుండా, పంట వ్యర్థాలను తొలగించకుండానే ప్రత్యేక డ్రిల్ యంత్రం సాయంతో విత్తనాలు, ఎరువులు చల్లుతూ వ్యవసాయం చేస్తున్నారు. ఫలితంగా నేల కోత జరగకపోవడమే కాక తేమ నిలిచి ఉండి నేల సారం దెబ్బతినకుండా ఉంటోందని ఆ రైతు చెబుతున్నారు. విత్తనాలకు రక్షణ కల్పించే పై కప్పుల పంట వ్యర్థాలు ఉపయోగపడుతున్నాయని వెల్లడించారు. ఈ సీజన్లో కేవలం 1200 ఖర్చు పెట్టి సాగు చేపట్టినట్లు విజయేంద్ర తెలిపారు.